నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆ పార్టీ సీనియర్ కార్యకర్తలను అందరినీ కూడా స్టేజ్ మీద కూర్చోబెట్టి మరోపక్క చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు తమ నివాసానికి పిలిపించుకుని విందు ఇచ్చి వాళ్ళని సన్మానించారు. ఇదిలా ఉంటే మరోపక్క లక్ష్మీ పార్వతి అసలు టీడీపీ కానివ్వండి, ఎన్టీఆర్ పేరు కూడా ప్రస్తావించే అర్హత చంద్రబాబు నాయుడు గారికి లేదు అంటూనే అసలు జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయ విలువలకు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ సరితూగరు అనే కామెంట్స్ కూడా చేస్తున్నారు. వీటన్నిటిని ఎలా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ఏపీ ఖమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ అరసిమెల్లి శ్రీనివాస్ గారు. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, ఒక పక్క 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు దేశంలో ఏ పార్టీ కూడా చేయనంత రీతిలో కార్యకర్తలను స్టేజ్ మీద కూర్చోబెట్టి ఇంటికి పిలిపించుకుని అధినేత వారికి విందులు ఇచ్చి సన్మానాలు చేసి పంపించారు సార్. మరోపక్క చూసుకున్నట్లయితే ఆ పార్టీ గురించి కానివ్వండి, పార్టీని స్థాపించినటువంటి ఎన్టీఆర్ పేరు గురించి కూడా ప్రస్తావించే అర్హత లేదు అంటూ లక్ష్మీ పార్వతి మరి అదే రోజు ప్రెస్ మీట్ పెట్టడం కానివ్వండి, మరి రాజకీయాల్లో అసలు జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడా సరితూగరు అంటూ ఆమె మాట్లాడుతున్నటువంటి తీరుని ఎలా చూడాలంటారు దీని మొత్తాన్ని? ఇప్పుడు సహజంగానే ఆవిడ అలాగే మాట్లాడుద్ది. ఎందుకంటే చానాళ్ళ క్రితం బహుశా 94 ప్రాంతంలో అనుకుంటాం ఈవిడ పేరు ప్రముఖంగా వినపడుతున్నప్పుడు అప్పటికి ఎలక్షన్స్ రాలేదు, ఇంకా 94 ఎలక్షన్స్ అవ్వలేదు. ఈవిడ పేరు ప్రముఖంగా పేపర్లో, వార్తాపత్రికల్లో వస్తున్నప్పుడు ఆ పచ్చల తాడిపొరికి చెందిన ఒక అతను నాకు రాజమండ్రిలో పరిచయం అయ్యాడు. సార్ మా ఊరే సార్ వాళ్ళదే అన్నాడు. ఏంటి వాళ్ళ స్టోరీ అన్నాను. వీళ్ళ ఇంట్లో ఆ ఊరికి బుర్రకథలు చెప్పడానికి, అదే హరికథ చెప్పడానికి వీరగంధం సుబ్బారావు గారు అని ఒక ఆయన నడివయస్కుడు భార్యా పిల్లలున్న ఒక వ్యక్తి వచ్చేవాడంట. వచ్చిన సాధారణంగా హరికథ కాలక్షేపం చేసిన, పురాణ కాలక్షేపాలు చేయడానికి వచ్చిన ఎవరన్నా ఈ భాగవతులు ఇలాంటి వాళ్ళు కొంతమంది వస్తారు. వాళ్ళకి కొంతమంది ఆశ్రయం ఇస్తారు ఏదో ఒక ఇంట్లో. ఆ గ్రామంలో ఏదో ఒక ఇంట్లో వాళ్ళకి భోజనం వసతి ఏర్పాటు చేస్తారు. ఏదైనా సత్రం ఇలాంటి ఖాళీగా ఉంటే అందులో ఉండి భోజనాలు మాత్రం ఇలాంటి ఎవరో ఒకరు పిలుస్తారు. కొంతమంది హరిదాస్ అని ఉంటాడు. పండగ సంక్రాంతికి హరిదాస్ వస్తారు కదా, ఆయన ఒక మా ఊళ్ళో రామాలయం లేకపోతే సుబ్రహ్మణ్య స్వామి గుడి, ఆ గుళ్ళో ఉండి భోజనానికి మాత్రం ఎవరో ఒకళ్ళ ఇంటికి పిలిచేవారు. ప్రతిరోజు పొద్దున్న ఒకళ్ళు, సాయంత్రం ఒకళ్ళు మా ఇంటికి రెండు భోజనం కానీ ఆ రోజు పిలుస్తారు, ఆ భోజనం పెట్టి పంపిస్తారు. కాబట్టి ఆయనకి వండుకుని తినాల్సిన అవసరం, అగత్యం ఉండదు. అలాగే ఈ హరికథా కాలక్షేపం చేసే వాళ్ళు కూడా ఎక్కడో చోట వసతి, భోజనం రెండూ కూడా దొరికేలాగా వీళ్ళ ఇంటికాడ ఇచ్చేవారు అకామిడేషన్. దాని నిమిత్తం అతను ఎంతో కొంత ఇచ్చేవాడేమో. అలాగే పరిచయం అయ్యి జాగ్రత్తగా లైన్లో పెట్టేసుకుంది. అర్థమైందా? మరి ఆయన లైన్లో పెట్టేసుకున్నట్టు తెలియదు. అంటే ఇది చాలామంది ఎలా మాట్లాడచ్చు, ఇంత వయసు ఉంది మీరు పెద్దోళ్ళు కదా అని అంటారు. ఆవిడ మాట్లాడి మాటలు విన్న తర్వాత ఇంతకన్నా దారుణంగా మాట్లాడాలని ఉంది నాకు నిజంగా. కానీ మా బాబు గారు గట్ట ఒప్పుకోరు, చంద్రబాబు గారు వాళ్ళు తప్పు అంటాడు. అయినా సరే నేను ఒకవేళ నాకు మాట వచ్చినా పర్లేదు, కానీ నేను కొంచెం దారి తప్పే మాట్లాడాలి. ఎందుకంటే రోమ్లో ఉన్నప్పుడు రోమన్లో ఉండాలి. ఇలాంటి వాళ్ళతో వచ్చినప్పుడు అలాంటి భాషగా మాట్లాడాలి. ఆవిడ లైన్లో పెట్టేసుకుని అంత వయసు, మధ్య వయసుకుని స్వార్థంతో ఆర్థిక అవసరాల కోసం జాగ్రత్తగా లవ్వు గట్టని అనకండి మీరు. అక్కడ ప్రేమ గట్ట ఏమి ఉండదు. అతను ప్రేమించడానికి అతని మొఖం రౌండ్గా ఉండి అతను పెద్ద కుర్రోడు చాలా బాగా ఏమి ఉండడు అతను. ఇప్పుడు నువ్వు ఉన్నావు అనుకో, నీ ఏజ్ కూడా ప్రేమిస్తావు, ఎవరన్నా ప్రేమిస్తేనే, అంతే కదా. నాలటువంటి ముసలోడిని ప్రేమించావు కదా. అలాగే అది కూడా కుర్రోడిని చూసుకోవాలి. కానీ అతను ఎందుకు ప్రేమించింది? ఉత్తిది అదంతా సెట్టింగ్ అనమాట. అంటే పచ్చి మోసం. మొదటి నుంచి కూడా ఆ లైన్ వేసేసుకుంటాం అలవాటైపోయింది ఆ మనిషికి. సరే చదివించాడు, అతనే పడిపోయాడు గోతులోని వచ్చి ముళ్ళ కంచెలు. మామూలు గోతులో పడితే పర్లేదు, ఆ గోతు నిండానే కంచెత్తన ముళ్ళు, బ్రహ్మజముడు ముళ్ళు, తుమ్మ ముళ్ళు, ఇలాంటి ముళ్ళు ఉన్న దాంట్లో పడిపోయాడు వచ్చి ఒంటి నిండా గుచ్చిపోయి. అవి ఒకటి తీసుకుని లోపలని ఈవిడ పీజీ గట్ట చేసేసింది. ఈ లోపల ఎన్టీ రామారావు గారు కనిపించాడు. భలే ఆయన 60 ఏళ్ళు వచ్చినా కానీ మంచి అందగట్టు కదా. మన ఏమో ట్రాక్ మార్చాలనుకుందా, లైన్ మార్చేసింది. ఆయన దగ్గరికి వెళ్ళి మీ అభిమాని, అలాగే అందరిలాగే అభిమాని అని వెళ్ళింది. పదే వెళ్ళిపోయేది. ఈయన్ని కూడా తీసుకుపోయేది, ఇద్దరు కలిసిపోయేవారు. వెళ్తుంటే ఆయన కూడా ఏమనుకున్నాడు, రామారావు గారి దగ్గరికి వెళ్ళిపోతున్నాం అనుకున్నాడు. కానీ పాపం ఈవిడి మనసులో ఉన్నది అగాధం, అంతరంగం. ఇటువంటి మనుషుల అంతరంగం అగాధంలో ఉంటుంది, అంతు చెక్కదు మీకు. అలాంటి దాంట్లో పడిపోయాడు.
మెల్లగా వెళ్ళేసి అక్కడ చేరిపోయింది. జీవిత కథ రాస్తాను, ఆ కథ రాస్తాను, ఈ కథ రాస్తాను. కరెక్ట్గా అదే సమయానికి ఆయనకి అనారోగ్యం, రకరకాల కారణం తుమ్మ జిగిరెట్టు అంటించినట్టు అంటిపోయింది. ఒకసారి దరిద్రం ఎలాగ అంటుకుంటుందంటే మనకి, మనం తొక్కాలను తొక్కుతామా పెంట, తొక్కం కదా, వెళ్తున్నప్పుడు అనుకోకుండా తొక్కేస్తాం. ఆ వాసన మనకు కూడా వచ్చేద్ది. కడుక్కోలేదనుకో ఎండ కడిగేసుకుంటే బాబోయ్ వాసన వచ్చేస్తుందని. కడుక్కోకపోతే ఇంటికి వచ్చేద్ది, ఇంట్లోకి వచ్చేద్ది వాసన అలా పట్టుకుంటుంటుంది. ఇంట్లోకి వచ్చిన వాసన గబక్కన బయటకు పోవద్దు కదా, అలా తగులుకుందని అంటాను నేను. అలాంటి మహానుభావుడు, ఆజానుబాహుడు, అరవింద దళాయతాక్షుడు, శ్రీరామచంద్రుడు, శ్రీకృష్ణుడు, దైవస్వరూపుడు, దేవతారూపుడు. నీలాంటి అంటే నేను మామూలుగా పోలుస్తాను, నేను వస్తువులతోటి పనులతోటి పోలుస్తాను మనుషుల్ని. ఇంకా అలా పోల్చట్లేదు నేను, ఎందుకంటే ఎంతో కొంత రామారావు గారికి తగిలించుకున్నాడు కాబట్టి. నేను ఒకటి, ఆయనకి నిజంగా నువ్వు నీ ఏ స్వార్థంతో వచ్చినా నీ జీవితం సౌఖ్యంగా, సౌకర్యవంతంగా, విలాసంగా, మరింత ఉన్నతంగా బతకటానికి ఉపయోగించుకోవాలి. ఆయన వల్ల నీకు ఒక హోదా వచ్చింది, ఒక గౌరవం లభించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని పేరు పొందిన కొమ్ములు తిరిగిన నాయకులు నిన్ను అభిమానించారు, ఇష్టమో అయిష్టంగానో ఏదో రూపంలో నిన్ను ఆదరించారు. రామారావు గారితో పాటు ప్రజలు ఆదరించారు. రామారావు గారి ముఖం చూసి మాలాంటి వాళ్ళకి డోకొచ్చేస్తున్నా కానీ భరించాం. ఒకసారి ఆనందం తాగుతుంటే చిరాకు వచ్చేద్ది మనకి, అయినా సరే తాగుతాం కదా, అలాగే భరించాం. దాన్ని నువ్వు నీ జీవితాన్ని స్థిరపరచుకోవడం, నీ కొడుకో డాక్టర్ అయ్యాడు, అతని జీవితం ఇంకా బాగా ఫిలింనగర్లో ఇల్లు వచ్చిందా, రామారావు గారు ఒక ఇల్లు ఇచ్చాడా, గండిపేటలో ఎంతో కొంత ఇచ్చాడా, ఎంత డబ్బు ఇచ్చారా? రామారావు గారు చచ్చిపోయేటప్పుడు ఉన్న డబ్బు, బంగారం, ఆ వజ్రాలు, వైడూర్యాలు, నగల గేకలు అన్నీ దొబ్బేసావా? అవన్నీ ఇంకోటి ఎవడో దొబ్బేసాడా? నువ్వు చెప్పుకోవడానికి లేదు. తేలిగుట్టిన దొంగలా నోరు మూసి కూరుకోవాల్సి వచ్చింది. ఇలాంటివన్నీ చేసి నువ్వు మూసుకుని కూర్చుని ఉంటే నీకు చాలా గౌరవం ఉంటుంది. రామారావు గారి దగ్గర నుంచి పార్టీని, అధికారాన్ని హస్తగతం చేసుకున్నాడని ఎడుతున్నావు నువ్వు. ఆ బాధ నీకు కాదు ఉండాల్సింది, మాకు ఉండాలి. ఎందుకంటే మేము పార్టీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీ రథచక్రాలు మేము, ఆ పార్టీని భుజాల మీద కాయలు గాసలు మోసిన వాళ్ళు మేము. ఆ పార్టీ ఇవాళ ఎలా ఉందంటే మా రక్తం, మా చెమట, మా శ్రమ, మా యుద్ధం, ఆయన దిగిపోయినప్పుడు మేము చేసిన యుద్ధం, మా పోరాటం. ఎలాంటి సంక్షోభంలో కూడా పార్టీ వెనకాల నిలబడ్డాం మేము. నువ్వెప్పుడు నిలబడ్డావు? అది నువ్వెప్పుడు వచ్చావు? నీకేంటి సంబంధం? నువ్వు ఇవాళ రామారావు గారి గురించి, రామారావు గారు నీలాంటి వాళ్ళు కోట్లాది మంది ఫోన్ చేసుకున్నారు. నీకు దక్కింది అదృష్టం. ఆ ఇంట్లోకి వెళ్ళిపోయావు, ఆయన తాకావు, ఆయన స్పర్శ నీకు లభించింది, ఆయన సేవ చేసుకునే భాగ్యం నీకు లభించింది. దాంతో తృప్తి పడకుండా వాటా కావాలంటావేటి? నువ్వు కూలికొచ్చి పాలికి మాట్లాడతావేటి? నీ దగ్గర నేను కూలికి వచ్చాను, నువ్వు కూలి డబ్బులు ఇస్తే లెక్కెట్టుకుని పోవాలి. తలకుట్ట తీసుకుని దులుపుకుని భుజం మీద వేసుకుని తలపాగా చుట్టుకుని కూలి పని చేస్తాం కదా, అయిపోయిందా తలపాగా తీసుకుని ఇలా దులుపుకుని మెల్ల వేసుకుని నువ్వు ఇచ్చిన డబ్బులు లెక్కెట్టుకుని జైలు పెట్టుకుని ఇంటికి పోవాలి. అంతేగాని అందులో వాటా ఇవ్వడానికి కూర్చుంటావు ఇంట్లోని. ఎవడికెళ్ళి నొప్పి నీకు ఎందుకు వచ్చేస్తుంది? మేమైనా బాధపడితే మేము బాధపడాలా? తెలుగుదేశం పార్టీని, ఎన్టీ రామారావు గారిని అభిమానించిన మాకన్నా నీకు ప్రాముఖ్యమా? మాకంటే మాలాంటి కోట్లాది మంది అభిమానులు. నోరు తెరిస్తే పార్టీని లాక్కున్నారని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి, లోకేష్ గారిని ఉద్దేశించి ఆమె మాట్లాడుతుంది కదా సార్. మరి ఎందుకని? ఖచ్చితంగా లాక్కుంటాం. నీ ఒక కొమ్మకి సీడబడితే ఏం చేస్తాం? నువ్వు సీడబట్టేసావు, నీ దరిద్రం పట్టేసుకుంది. అది ఒక రాజకీయ పార్టీ కింద నువ్వు అనుకుంటున్నావేమో. తెలుగు జాతి ఆత్మగౌరవం, ఒక సామాజిక విప్లవకారుడైన ఎన్టీ రామారావు గారు లాంటి వ్యక్తినికి ఇలాంటి దరిద్రం పట్టుకుంటే ఆ దయ్యాన్ని వదిలించాల్సిన బాధ్యత ఉంది కదా, దాన్ని కాపాడుకోవాలి కదా. మేము ఖచ్చితంగా పనిచేసాం, కాపాడుకున్నాం పార్టీని. దానికి చంద్రబాబు నాయుడు గారికి అప్పచెప్పాం అంతే.
బాబు మీరు చూడండి బాబు మీరు కొంచెం తెలివైన వాళ్ళని. ఆయన కూడా ఆ పార్టీని కాపాడుకుంటూ వచ్చాడు, 4వ సారి ముఖ్యమంత్రి అయ్యాడు. నువ్వు చెప్పిన విధంగా చంద్రబాబు నాయుడు గారు సమర్థవంతుడు కాకపోయినా, నీలాగే స్వార్థపరుడైనా ఆయన అప్పుడుతోటే పోద్ది. 99లోనే పనిచేసే ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్నాడు. ఇవాళకి ఎన్టీ రామారావు గారు 100వ జయంతి ఉత్సవాలు జరిగినాయి అంటే ఆ తెలుగుదేశం పార్టీ ఉండబట్టి నువ్వు ఏనాడన్నా రామారావు గారి విగ్రహం పగలగొడుతూ నువ్వు మాట్లాడేవా? ఇన్ని కౌరులు చెప్తున్నాడు, ఎవడో ఫోన్ చేస్తే పెట్టరా ఫోన్ కారణం నువ్వు. నీకు మాట్లాడే అర్హత ఉందా? పైగా నీకు తోడు మళ్ళీ ఎవరో నందిగామోళ్ళు ఒకళ్ళు మాట్లాడుతున్నారు. మాట్లాడితే వెన్నుపోటు పార్టీలాగా సిగ్గులేదా మీకు? 4 సార్లు ఎన్నుకున్నారు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రభుత్వాన్ని. బుద్ధి ఉందా మీకు ఏమన్నా? ఈ కథ ఎక్కడితో ముగియాలి. ఇన్ని మాటలు మాట్లాడాలంటే మామూలుగా దీని పేరు ఒకసారి తలిపితే నేను మామూలుగా ఒక రాగిచెంబు ఇంత రాగిచెంబు నిండా నీళ్లు పోసుకుని తులసాగి నానబెట్టుకుని పొద్దున్నే ముఖ ప్రక్షాళన నోరు ప్రక్షాళన చేసుకుంటాను. ఇవాళ ఏకంగా బింది కావాలి ఇన్ని మాటలు మాట్లాడాను కాబట్టి. అంచేత ఇంకెప్పుడు నాకు ఇప్పుడు ప్రస్తావన తేక. అర్థమైందండి? ఇప్పుడు నీకు ఒకే మాట చెప్తాను ఫైనల్గా. మీ నాన్నగారు ఉంటాడు, నీకు ఎంతో ప్రేమ మీ నాన్నగారి మీద. కూతుళ్ళంటే తండ్రికి ప్రేమ ఉంటుంది కదా. ఆయన రోజు మీ ఊళ్ళో థియేటర్ కాడికి వెళ్తున్నాడు, మొక్కసన్ పొత్తులకు వెళ్తూ ఉంటుంది ఒక ఆవిడ ఎవరో. మీ నాన్నగారికి రోజు నీ శుభ్రంగా దాని మీద ఉప్పు కారం వంటించి నిమ్మకాయ పిండి ఇస్తుందని 4 రోజులు పోయిన తర్వాత మీ పిన్ అని చెప్పి తీసుకొస్తే నువ్వు ఊరుకుంటావా? అంతే, ఎవరు ఊరుకోరు, అదలపో అంటారు. అదే అన్నారు వాళ్ళు. మనం అదే అంటాం. ఈ పార్టీలోకి నువ్వు ఎలాగొస్తావు? నీకు ఏడు సంబంధం పార్టీకి? రామారావు గారు చెప్తాడు, నారు పోసేవా నీరు పోసేవా ఎవడరా నువ్వు అని. అలాగే నీకు ఏడు సంబంధం ఈ పార్టీతోటి? రాజశేఖర రెడ్డి చాలా రుచి అన్నావు కదా, వాళ్ళు నాకు అక్కడ. జగన్మోహన్ రెడ్డి చాలా ఉత్తమమైనడు కదా, ఉన్నావు కదా, ఉండు అక్కడ. నిన్ను ఎవడు దీని గురించి మాట్లాడమన్నారు? నువ్వు ఆ పార్టీలో పోయింది, ఈ పార్టీ నీకు సంబంధం ఏంటి? ఎన్టీఆర్ ఘాటు దగ్గర కూడా రానివ్వకూడదామండి, అడుగు పెట్టనివ్వకూడదు. ఇది నా స్టేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.